హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉర్జిత ఫిట్నెస్ ఛానల్. ఈరోజు మనము స్పెషల్గా ఒక పాయింట్ని టచ్ చేస్తున్నాము. ఏంటంటే రిపేర్ అండ్ సర్వీసెస్. చాలామందికి మన గురించి ప్రొడక్ట్స్ ఏమున్నాయి, ఎలా అమ్ముతాము, ఏం టెక్నికల్గా మాట్లాడడం కాబట్టి మనకు కనబడకుండా మన వెనకాల సపోర్ట్ చేసి జలీల్ భాయ్ ఉన్నారు. ఫిట్నెస్ సోర్స్ అనే కంపెనీ నడిపిస్తున్నారు. మా ఇద్దరి పరిచయం గత 20 సంవత్సరాల నుంచి ఉంది ఈ ఫీల్డ్లో. మేము 20 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసిన జర్నీ ఇలాగే సాగుతుంది. ఈరోజు అన్నగారు రిక్వెస్ట్ చేశాము, అన్న కొంతమంది కస్టమర్స్కి మోటార్ ఎందుకు పాడవుతుంది, ఎలా పాడవుతుంది, పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి, మదర్ బోర్డ్ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, ట్రెడ్మిల్ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి. ఎందుకంటే 30, 40, 50 వేలు పెడుతున్నప్పుడు వాళ్ళకి మెయింటెనెన్స్ తెలియక ట్రెడ్మిల్ కొన్ని త్వరగా పాడైపోతున్నాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్నా దాన్ని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఎలా మెయింటైన్ చేయాలి తెలుసుకుందాము. ఉన్నారు మనతో పాటు జలీల్ భాయ్ ఉన్నారు, ఫిట్నెస్ సోర్స్ కంపెనీ టెక్నీషియన్, సీనియర్ మోస్ట్ టెక్నీషియన్, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి మనకు కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ ఇస్తారు. వెల్కమ్ జలీల్ భాయ్. నమస్తే. ఇప్పుడు ట్రెడ్మిల్ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారు, బాల్కనీలో పెట్టేస్తారు. బాల్కనీలో పెట్టేస్తే డస్ట్ ఫామ్ అవుతుంది, వర్షం వచ్చినప్పుడు చుక్కలు పడతాయి, నీళ్ళు చుక్కలు పడుతుంది. అట్లా మెయింటైన్ మనం చేయాలి, అంటే చూసుకోవాలా, దానికి నీళ్ళు పడకూడదు, డస్ట్తో నీట్ పెట్టాలా. ఇంకా ఏంటంటే ఎన్ని మంది యూజ్ చేస్తారు, దానికి సర్వీసింగ్ ఎప్పుడెప్పుడు చేపియాలా, అది మెయింటైన్ చేయాలి మనం. ఇంకోటి ఏంటంటే మనము దానికి అంటే పవర్ ఆఫ్ చేయాలా వర్కౌట్ తర్వాత పవర్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేయాలా. చాలామంది ప్లగ్ ఆన్ చేసి పెట్టేస్తారు. అది ఇంకా ప్రికాషన్స్ ఏంటంటే మనం ట్రెడ్మిల్ కొన్నాం, ట్రెడ్మిల్ది దాని కెపాసిటీ ఎంత, మెయింటెనెన్స్ కోసం చెప్తున్నా, దాని కెపాసిటీ ఎంత, ఎన్ని పర్సన్ యూజ్ చేస్తున్నారు, ఎంత వెయిట్ పర్సన్ యూజ్ చేస్తున్నారు, అది చూసి కొనాలా మీరు. అంటే మీకు ఆ టెక్నికల్గా వీళ్ళు చెప్తారు కొనేటప్పుడు, మీ బాడీ వెయిట్ ఎంత, మీకు ఎన్ని మంది యూజ్ చేస్తారు, వీళ్ళు సజెస్ట్ చేస్తారు. అంటే ఆ ప్రకారం మీరు కొంటే, ఇప్పుడు సపోజ్ లైక్ మీరు 100 kg వెయిట్ ఉన్నారు అంటే 80 kg కానీ 80 kg వెయిట్ ఉంటే మీరు 100 kg వెయిట్ కెపాసిటీ తీసుకోవాలి. నడిచేటప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ పోతుంది, అది ఇంపాక్ట్ పోయి దాన్ని 20% ఎక్స్ట్రా అయ్యి 105 ప్రెషర్ పోతుంది. మనం 80 చెప్పి 90 kgs కొనేసుకుంటే అది కొద్దిగా కొన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ 1 year 1.5 year తర్వాత కెపాసిటీ తగ్గిపోయి మీకు మోటార్ ప్రాబ్లం రావచ్చు, బెల్ట్ ఇష్యూస్ రావచ్చు, మదర్ బోర్డ్ ఫెయిల్ కావచ్చు. మనతో అది చెప్పేది ఏంటంటే, మనతో కెపాసిటీ అంటే నా వెయిట్ 80 kg నేను కొంటున్న ట్రెడ్మిల్ అంటే 120 kg కెపాసిటీ తీసుకుంటే మీకు లైఫ్ ఎక్కువ ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక ట్రెడ్మిల్ కొన్న తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలి. ఎలా మెయింటైన్ చేయాలి, ఏమేమి చేస్తే దాని లైఫ్ ఎక్కువ వస్తుంది, ఎంతసేపు వాడాలి, ఎంతసేపు వాడాక రెస్ట్ ఎంత తీయాలి, దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారన్నా? చెప్పచ్చు, ఈజీ. మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు ఎట్లా అంటే ట్రెడ్మిల్ ఉన్నారు, చాలా మందిలో ట్రెడ్మిల్ ఆన్లైన్ తీసుకుంటారు. ఆన్లైన్ చూసుకొని అంటే ఇప్పుడు సింపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తే మరి మీకు ఏదో బిజినెస్ గురించి చెప్తారు అనుకుంటా, కాకపోతే చెప్తున్నా, ఆన్లైన్ తీసుకుంటారు. ఆన్లైన్ ఏంటంటే ఇప్పుడు లైక్ సంథింగ్ ఏదో రాసేస్తారు, 3 HP మోటార్, 4 HP మోటార్, 2.5 HP మోటార్. మీరు ప్రాక్టికల్లీ చూడరు, ఓన్లీ చదువుకుంటారు అలా. ప్రాక్టికల్లీ అంటే ఇప్పుడు చూడండి, ఇది మోటార్స్, ఇది ఆన్లైన్ ట్రెడ్మిల్కి ఇంతే మోటార్ వస్తుంది. కొన్ని దానికైతే ఈ బాటిల్ సైజే వస్తుంది, ఈ మోటార్ ఉంది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ 80 kg 90 kg పర్సన్ ఎక్కాలంటే అట్లీస్ట్ ఈ మోటార్ ఉండాలి, ఈ సైజ్ మోటార్ ఉండాలి మనకి. అయితే మీకు లైఫ్ ఎక్కువ ఉంటుంది. అండ్ మదర్ బోర్డ్స్ వస్తాయి, దాంట్లో మదర్ బోర్డ్స్ కెపాసిటీస్ చూసుకోవాలి. చిన్న ఆన్లైన్ ట్రెడ్మిల్కి ఇంత చిన్నవి వస్తాయి. చిన్న అంటే ఇప్పుడు 80-100 kg కొత్తగా ఉన్నప్పుడు లాగేస్తుంది మీకు. ఆఫ్టర్ 6 months తర్వాత, 8 months తర్వాత, 1 year లోపల, 1 year తర్వాత మీకు ప్రాబ్లమ్స్ ఇష్యూ వస్తాయి. దాంతో అట్లా ఏంటంటే ఆన్లైన్ ఏదైతే కొంటారో దానికి ఎక్కడ సర్వీస్ సెంటర్స్ ఉండవు. సర్వీస్ ఎవరైతే ఇస్తారో వాళ్ళే మీకు మంచి సజెస్ట్ చేస్తారు. ఎవరైతే సర్వీస్ ఇస్తారో ఏంటంటే వాళ్ళకి కూడా హెడేక్ ఏంటంటే సింపుల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా వస్తువు వాళ్ళు తక్కువ బడ్జెట్లో అమ్మేశారు అంటే 1 year వారంటీ ఇస్తారు. మీకు సపోజ్ ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు సింపుల్ కాల్ లిఫ్ట్ చేసి ఆయనతో కంప్లైంట్ ఇస్తారు. తర్వాత హెడేక్ ఈయనది మంచికి పంపించాలా, ఏం ప్రాబ్లం వచ్చిందో చూడాలా, పార్ట్ చేంజ్ చేయాలా, మళ్ళీ మీకు ఆన్ చేసి ఇవ్వాలా. అంటే కస్టమర్ హెడేక్ ఏమో 20%, ఎవరైతే స్టోర్లో మీరు సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళ హెడేక్ 80% ఉంటుంది. అందుకే నా సజెషన్ ఏంటంటే, ఆన్లైన్ మీరు కొంటే కూడా మీరు మీ చాయిస్, మీ డబ్బులు, నేను చెప్తే మళ్ళీ ప్రమోట్ చేసినట్లు ఉంటుంది. ఆన్లైన్ కొంటే కూడా మీరు ప్రాక్టికల్లీ చూడండి, బెస్ట్ నా సజెషన్. ప్రాక్టికల్లీ చూసి సర్వీస్ ఎవరు ఇస్తారు, సర్వీస్ పర్సన్ ఎన్ని మందులు ఉన్నారు, సర్వీస్ టెక్నీషియన్ ఎన్ని మందులు ఉన్నారు, అది చూసుకుంటే తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఏంటంటే అతనికి అట్లా ఉంటే టీం ఉంటే ఆయన కూడా ఏం చేస్తారంటే సర్వీస్ లైఫ్ ఎక్కువ ఏదైతే ఇస్తుంది అది సజెస్ట్ చేస్తారు మీకు. ఇప్పుడు మీరు ఇందాక అడిగినారు క్వశ్చన్, దానికి చెప్తున్నా. మెయింటెనెన్స్ ఎలా లైఫ్ తీసుకోవాలంటే, మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ యూసేజ్ ఎంత ఉంది, ట్రెడ్మిల్ కొన్నారు దాని కెపాసిటీ ఎంత, దాని అకార్డింగ్ అది పట్టు ఉంటుందండి. అది అంటే సపోజ్ ఇంట్లో 2-3 ఉన్నారు అనుకోండి,
ఎవ్రీ ఆఫ్టర్ 4 months బిఫోర్ 6 months ఒకసారి జనరల్ సర్వీస్ అని ఉంటుంది. ఆ జనరల్ సర్వీస్ టెక్నీషియన్కి ఎవరైతే సర్వీస్ ఇస్తారో వాళ్ళకి కాల్ చేసి మీరు పిలిస్తే వాళ్ళు వచ్చి మొత్తం రోలర్స్ ఓపెన్ చేస్తారు, బెల్ట్ కింద డస్ట్, మోటార్ దగ్గర డస్ట్, కార్బన్స్ క్లీనింగ్ చేసి లూబ్రికేట్ చేస్తారు. అది సర్వీస్ ఉంటుంది. లైఫ్ ఎక్కువ ఇస్తుంది దానివల్ల, మోటార్ లైఫ్, బెల్ట్ లైఫ్. అలానే ఇద్దరే చేస్తున్నారు, ఇద్దరే ఉన్నారు, 3 person చేస్తలేరు, ఇద్దరు ఉన్నారు అంటే ఆఫ్టర్ 6 months బిఫోర్ 8 months అట్లా ఉంటుంది. నలుగురు ఉన్నారు 4 months బిఫోర్ 5 months, ఆఫ్టర్ 4 months బిఫోర్ 5 months అలా ఉంటుంది సర్వీసింగ్. అలా చేపిస్తూ ఉంటే మీకు మోటార్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, బెల్ట్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీకు సపోజ్ స్మూత్నెస్ ఎక్కువ ఉంటే మోటార్కి కెపాసిటీ కూడా బాగుంటుంది, అంటే లైఫ్ ఎక్కువ వస్తుంది మీకు. చాలా బాగా చెప్పారన్న. ఇప్పుడు చాలా మంది అంటే మెయింటైన్ చేస్తున్నప్పుడు కూడా కొంతమందికి ఏంటంటే ఈ ట్రెడ్మిల్ రిపేర్ వస్తుంది అని ఎలా తెలుసుకోవచ్చు, పాడవుతుంది ఎలా తెలుసుకోవచ్చు, లేకపోతే కొన్ని కోడ్స్ ఉంటాయి కదా, బేసిక్ కోడ్స్ ఎలా ఉంటాయని. రిపేర్ వస్తుంది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు చూడండి, మీరు సర్వీస్ టైం మీద చేపిస్తూ ఉంటే మీకు టెక్నీషియనే వచ్చి సార్ ఇన్ని రోజుల తర్వాత బెల్ట్ లైఫ్ తగ్గుతుంది సార్, మీరు నెక్స్ట్ సర్వీస్లో బెల్ట్ చేంజ్ చేయండి, ఇది దీని లైఫ్ తగ్గుతుంది సార్, ఈ బేరింగ్ సౌండ్ వస్తుంది, నెక్స్ట్ సర్వీస్లో బేరింగ్ చేంజ్ చేయమని ఆ టెక్నికల్గా మీకు టెక్నీషియనే చెప్తారు. అయినా టెక్నికల్గా కస్టమర్కి తెలవాలంటే వాళ్ళకి తొక్కేటప్పుడు హార్డ్నెస్ ఫీలింగ్ వచ్చేస్తుంది, హార్డ్ ఉంది, కొద్దిగా వైబ్రేషన్ ఉంది, ఇంకా కొద్దిగా ఏంటంటే స్మెల్లింగ్ వస్తుంది, అది వాళ్ళకి తెలుస్తుంది. అంటే వాళ్ళు కొద్దిగా జడ్జ్ చేయాలి. ఇప్పుడు జడ్జ్ చేస్తే వాళ్ళకి అనిపిస్తుంది అరే ఇట్లా కొద్దిగా హార్డ్ అయిపోయింది, వైబ్రేషన్ ఉంది, స్మూత్నెస్ లేదు ఫస్ట్ లెక్క అని వాళ్ళకి కొద్దిగా ఫీల్ అవుతుంది. ఫీల్ అయిన తర్వాత వాళ్ళు పిలిచి టెక్నీషియన్కి చూపించుకోవాలండి. ఇప్పుడు మెయిన్ అన్న మన ట్రెడ్మిల్ స్పెషల్ వచ్చేసి మెయిన్ మోటార్ అండ్ మదర్ బోర్డ్ కదన్నా. చాలా మంది మన ట్రెడ్మిల్ మనకు తెలుసు, చాలా మంది మోటార్ పోయింది మదర్ పోయింది అంటారు కదా, ఈ రెండే కదా మనకి ఇష్యూ వచ్చేవి. మోటార్ పోతుంది అని వాళ్ళకి ఎలా ఇండికేట్ అవుతుంది, అలా మోటార్ పోతే ఏం ప్రిఫరబుల్ చేయాలి? సతీష్ గారు, ఇది మోటార్ పోతుందంటే ఇప్పుడు ఇంట్లో అంటే చాలా మందికి అంటే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి కంపేర్ అంటే జడ్జ్ చేయాలంటే కష్టం. అంటే ఒకటే మోటార్ పోతుందంటే స్మెల్ వస్తుంది, అది చాలా మందికి అంత అనిపించదు. ఎందుకంటే ఇంట్లో ఉంటుంది, కిచెన్ నడుస్తూ ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది, రూమ్ బాల్కనీలో ఉంటుంది, అది స్మెల్ అంతా అనిపించదు. రూమ్లో ఉంటేనే స్మెల్ అనిపిస్తుంది, అంటే మోటార్ వీక్ అయినట్లు. అయితే ఇంకోటి ఏంటంటే మోటార్ గురించి మీరు అడిగారు, చాలా మంచి క్వశ్చన్ చేశారు. మోటార్ ఎప్పుడైనా వేపిస్తారు లేదంటే ట్రెడ్మిల్గా ఉంటారు కదా, మీరు మోటార్ వైండింగ్ చూడాలండి. ఇప్పుడు దీంట్లో వైండింగ్ తక్కువ వస్తుంది, చిన్న మోటార్ వైండింగ్ తక్కువ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇప్పుడు ఆన్లైన్ ఏంటంటే దీనికి 3 HP రాసేస్తారు, అది ఇది రాసేస్తారు, సంథింగ్ వాళ్ళు చేస్తారు, అది వదిలేండి ఇక. అంటే వైండింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత కెపాసిటీ ఎక్కువ అవుతుంది, మీ లోడ్ కెపాసిటీ ఎక్కువ అవుతుంది, అంత లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఈ మోటార్కి థియేటర్ పెద్ద ఉంది, కాంబినేటర్ పెద్దగా ఉంటుంది, వైండింగ్ ఎక్కువ ఉంటుంది, అయినా దీనికి కెపాసిటీ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇది తక్కువ ఉంది, ఇది కెపాసిటీ తక్కువ. అలా అంటే మీరు కొనేటప్పుడు కూడా చూసుకోవాలా మోటార్ సైజ్ ఎంత ఉంది అలా. అంటే చాలా మంది మోటార్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయరు కదన్నా. అంటే వాళ్ళ ఇండికేటర్ ఎట్లా వస్తుందన్న, అంటే మోటార్ పోతుందని ఇండికేటర్ ఎట్లా వస్తుంది, లేదు ఆ మోటార్ లైఫ్ పెంచాలంటే ఇంకేం చేయాలి? మోటార్ లైఫ్ పెంచాలంటే ఇందాక చెప్పిన నేను సర్వీస్ ఎన్ని అకార్డింగ్ టు పర్సన్ ఎంత యూజ్ చేస్తున్నారు, 2 monthsకి 2 members, 3 members, 4 members, ఆ ప్రకారం సర్వీస్ చేయిస్తూ ఉండాలి మీరు. ఇంకోటి ఏంటంటే ఇక మోటార్ వీక్ అవుతుందా లేదా ఎలా అంటే, మీరు ఇప్పుడు కొత్త ట్రెండ్లు ఉన్నారండి, 1.5-2 years వరకు మీకు మోటార్ ఇష్యూస్ రాదు 99%. 2 years తర్వాత ఎవ్రీ 4 months కానీ 5 months కానీ ఎవరైతే సర్వీస్కి పిలుస్తారు మీరు టెక్నీషియన్కి, ఆ టెక్నీషియన్స్కి అతనే చెప్తారు మరి ఈసారి ఈ మోటార్ పార్ట్ వీక్ అవుతుంది సార్, నెక్స్ట్ సర్వీస్లో ఇప్పించుకోండి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సపోజ్ ట్రెడ్మిల్ ఓల్డ్ అయిపోయింది, 8 years 9 years ఓల్డ్ ట్రెడ్మిల్స్ ఉన్నాయి, చాలా మంది సర్వీస్ నా దగ్గర వస్తూ ఉంటారు. అయితే ఆ సర్వీస్కి మోటార్ పోయింది, మోటార్ చేంజ్ చేయమని చెప్తారు. టెక్నికల్గా చెప్తున్నాను నేను, ఓన్లీ మోటార్ చేంజ్ చేయకూడదండి. ఇప్పుడు సంథింగ్ లైక్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బైక్ టైర్ ట్యూబ్ ఉంటుంది, టైర్ ట్యూబ్ ఏంటంటే ఇప్పుడు ట్యూబ్ పంక్చర్ అవుతుంది, ఊకే పంక్చర్ అవుతుందని చాలా మంది ట్యూబ్ చేంజ్ చేపిస్తారు, కాకపోతే అది మళ్ళీ పంక్చర్ అవుతుంది, అంటే కొన్ని రోజులన్నీ మళ్ళీ పంక్చర్ అయిపోతుంది. దానికి బెస్ట్ సొల్యూషన్ టైర్ ట్యూబ్ వేపిస్తే లైఫ్ ఎక్కువ ఉంటుంది. అలానే మోటార్ ప్లస్ రన్నింగ్ బెల్ట్ చేంజ్ చేయాలి. రన్నింగ్ బెల్ట్ ఏంటంటే స్మూత్నెస్ వెళ్తుంది, మోటార్ మీద లోడ్. ఇప్పుడు 7-8 years ఓల్డ్ ట్రెడ్మిల్ అయిపోయింది, మోటార్ పోయిందని ఓన్లీ మోటార్ వేపిస్తారు, కానీ బెల్ట్ కూడా పాతనే అయిపోయింది కదా, దానికి అకార్డింగ్ అది స్మూత్నెస్ కాంబినేషన్, అది మోటార్కి తిప్పుతుంది బెల్ట్, మన వెయిట్ లాగుతుంది బెల్ట్, ఈ బెల్ట్ వల్లనే మోటార్ మీద లోడ్ ఎక్కువ వస్తుంది. అయితే మీరు చేంజ్ చేసేటప్పుడు బెల్ట్ అండ్ మోటార్ 2 చేంజ్ చేస్తే లైఫ్ 100% అది ఎంతవరకు కంపెనీ లైఫ్ ఇస్తుంది అంతవరకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే మోటార్ అంత కెపాసిటీ బాగుంది, మీరు మంచి ట్రెడ్మిల్ కొన్నారు, కస్టమర్స్ యూఎస్కి చెప్తున్నాను, చాలా మంచి బ్రాండ్ కొన్నారు, అంటే మంచిది కొన్నారు, కెపాసిటీ బాగున్నారు, అయినా మోటార్ ఫెయిల్ అయిందంటే అది మిస్ హ్యాండ్లింగ్ వల్ల అవుతుంది. మిస్యూజ్ ఏంటంటే ఫ్లక్చువేషన్ ఏంటంటే మిస్ హ్యాండ్లింగ్ అంటే పవర్ ఆన్ చేసి పెట్టేస్తారు, టైమ్ ఆఫ్ డ్యూరేషన్, నంబర్ ఆఫ్ యూసేజ్ ఎంతమంది చేస్తారు, సరే సింగిల్ 2% చేశారు,
కాకపోతే ఆ కెపాసిటీ ఎంత ఉంది అది ఫిట్టింగ్ చేసేటప్పుడు ఆయన గైడ్ చేస్తారు టెక్నికల్గా ఇంత సేఫ్ చేయాలని. అది తర్వాత మర్చిపోయి ఏం చేస్తారు, దానికంటే డబల్ టైం యూజ్ చేస్తారు కంటిన్యూగా ఎక్కువసేపు చేస్తే అది మోటార్ ఫెయిల్ అవుతుంది అప్పుడే. యూజువల్లీ మోటార్లు ఫెయిల్ కాదు, 90% లైఫ్ ఎక్కువ ఉంటుంది మోటార్ లైఫ్. చాలా బాగా చెప్పారు దిల్ భాయ్. అండ్ మన మోటార్తో పాటు మెయిన్ ఇంపార్టెంట్ మదర్ బోర్డ్ ఉంది కదా, మదర్ బోర్డ్ రిపేర్ అయితే బేసిక్ ఎర్రర్స్ ఏం వస్తాయి అంటే ఎట్లా అర్థమవుతుంది మనకని? బేసిక్ ప్రాబ్లమ్ అంటే E1 E2 అకార్డింగ్ ట్రెడ్మిల్ మోడల్ బట్టి ఉంటుంది. కొన్ని దానికి E2 ఉంటుంది ఎర్రర్ కోడ్, కొన్ని దానికి E3 ఉంటుంది, కొన్ని దానికి E1 ఉంటుంది. అదేంటంటే మదర్ బోర్డ్లో ఏదైనా కాంపోనెంట్ షార్ట్ అయితే ఆ షార్ట్ అయినా దానికి సిగ్నల్ పోదు మోటార్కి. ఆ సిగ్నల్ పోకుంటే అప్పుడు మీకు ఎర్రర్ 1 కానీ ఎర్రర్ 2 కానీ వస్తుంది. మోటార్ ఫెయిల్ అయినా మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఏదైనా చిన్న వైర్ కట్ అయినా ఎర్రర్ చూపిస్తుంది, అంటే సిగ్నల్ మ్యాచ్ కాదు. ఏంటంటే అది మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే వైరింగ్ ప్రాబ్లం ఉండొచ్చు. అది టెక్నికల్గా ఇష్యూస్ అంటే టెక్నీషియన్ వచ్చి చూసి చెప్పేస్తారు మీకు. అది సెకండ్ థింగ్ ఏంటంటే మదర్ బోర్డ్ మెయింటెనెన్స్. అది చెప్తున్నాను. మదర్ బోర్డ్ మెయింటెనెన్స్ అంటే మీరు పవర్ చేసేట ఆఫ్టర్ వర్కౌట్ పవర్ ఆఫ్ చేసి పెట్టాలా. ఎప్పుడైనా వర్షాకాలంలో ఫ్లక్చుయేషన్స్ నడుస్తూ ఉంటుంది, ఆ టైంలో ట్రెడ్మిల్ కొద్దిగా ఆపేయాలా, యూజ్ చేయకూడదు. లేదంటే స్టెబిలైజర్ పెడితే సేఫ్టీ సైడ్, స్టెబిలైజర్ పెడితే మదర్ బోర్డ్ లైఫ్ ఎక్కువ వచ్చేస్తుంది మనకి. తర్వాత మెయిన్ బెల్ట్ ఎలా మెయింటెనెన్స్ ఎట్లా? ఇప్పుడు మదర్ బోర్డ్ తర్వాత మనకు అన్నిటికన్నా ముఖ్యంగా బెల్ట్, మన ట్రాక్ బెల్ట్ ఉంది కదా, డెక్ అండ్ బెల్ట్ గురించి ఎట్లా చెప్తారు? అండ్ డెక్ అండ్ బెల్ట్ ఎట్లా లైఫ్ పెంచుకోవాలి? డెక్ అండ్ బెల్ట్ లైఫ్ పెంచుకోవాలంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే దీనికి షూస్ వాడతారు. షూస్ ఏంటంటే ఇప్పుడు దీనికి సపరేట్ పెట్టుకుంటే, మన ట్రెడ్మిల్కి సపరేట్ ఒక షూ పెట్టుకుంటే బాగుంటుంది. చాలా మంది బయట రన్నింగ్ చేసి దానికి స్టోన్స్ అన్నీ వచ్చి దీని మీద చేస్తారు. ఆ రబ్బింగ్ అవుతుంది బెల్ట్. ఆ రబ్ వల్ల ఏమవుతుంది అంటే బెల్ట్ అరుగుతుంది, లైఫ్ తక్కువ అవుతుంది. దీనికి సపరేట్ షూస్ పెట్టుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సర్వీస్. అది కూడా ఇందాక చెప్పింది నేను, లైఫ్ ఎక్కువ కావాలంటే లూబ్రికెంట్ చేస్తూ ఉండాలి, అది యూసేజ్ బట్టి. అది ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు చాలా మంది ఏం చేస్తారు, రాంగ్ యూసేజ్ చేస్తారు. రాంగ్ యూసేజ్ ఇన్ ద సెన్స్ రబ్బింగ్ చేసుకుంటా వాక్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేసి మనం రోడ్డు మీద ఎలా లిఫ్ట్ చేసి వాక్ చేస్తారు, అలా స్టెప్పింగ్ చేస్తుంటే బాగుంటుంది. ఇంకా మెయిన్ ఏంటంటే చాలా చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే దీని కింద పెన్సిల్, బెల్ట్ కింద పెన్సిల్ కానీ కాయిన్స్ కానీ వాళ్ళ ఏదైనా ఆడుకున్న ప్లాస్టిక్ పార్ట్లు కానీ అవి వేస్తారు. అది మనకు ఐడియా ఉండదు, కస్టమర్స్కి ఐడియా ఉండదు, యూస్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా బెల్ట్ పాడవుతుంది. కాకపోతే అది ఏదైనా డౌట్ వస్తే మీరు బెల్ట్ లోపల చూసుకోవాలా, ఏమైనా ఉందా లేదా అని చూసుకుంటే బెటర్. ఇంకా వాటర్ కూడా పడవద్దు, చిన్నపిల్లలు ఉంటారు, వాటర్ పడుతుంది. చాలా మంది ఇంకోటి నేను చేసింది పర్టికులర్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇంట్లో పోయిన తర్వాత దీని మీద షర్ట్లో హ్యాంగ్ చేస్తారు, పాయింట్లో హ్యాంగ్ చేస్తారు, అంటే షర్ట్ చేంజ్ చేసి హ్యాంగ్ చేసేస్తారు. దాంట్లో ఉన్న పెన్ అది మదర్ బోర్డులో కానీ మోటార్ కవర్లో కానీ పడిపోతుంది. దానివల్ల కూడా ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా ఇంకా మనం రెగ్యులర్గా చూస్తున్నాము, చాలా మంది కస్టమర్ ఇంట్లో కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ట్రిప్ అవుట్ కానీ, లేకపోతే మన దగ్గర స్టోర్లో ఏం అర్థం రాదు. ఇప్పుడు మన కస్టమర్కి కొద్దిగా అర్థం వస్తుంది, ఎందువల్ల వస్తుంది, దాని అర్థం కానీ ట్రిప్ కాకుండా అంటే ఏం చేయాలి? ఇది మంచి క్వశ్చన్ చేశారు మీరు. అర్థింగ్ ఇది ఇప్పుడు అర్థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా మందిలో అర్థింగ్ ఇంట్లో చేపిస్తారని చెప్తారు, ఇంట్లో ఉంది అర్థింగ్ చెప్తారు. కాకపోతే అది చాలా పాతగా అయిపోతుంది. నెంబర్ 1 చాలా ఓల్డ్ హౌస్ ఉంటుంది, పాతగా అయిపోయి అది వీక్ అయిపోతుంది వైర్స్. దానివల్ల కూడా షార్ట్ రావచ్చు మీకు, అంటే అర్థింగ్ కొట్టచ్చు. ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఏంటంటే బిల్డర్ వర్క్ చేస్తారు. అది కెపాసిటీ అంటే లిఫ్ట్ కెపాసిటీ ప్రకారమే ఇక బిల్డర్ కొద్దిగా అటు చేసి సపోజ్ అర్థింగ్ కెపాసిటీకి కొద్దిగా అటు చేస్తారు. అది అర్థింగ్ మనకు సరిపోకుండా అప్పుడు కూడా అర్థం కొద్దిగా వస్తుంది. అది ఒకటి కొద్దిగా చూసుకోవాలి మనం, అర్థింగ్ బాగుండాలా ట్రెడ్మిల్కి. ఇంకోటి అలా చాలా మంది అంటే పవర్ పోతే మనం ఇన్వర్టర్ వాడొచ్చా, బ్యాటరీ మీద వాడచ్చు అంటారు. ఒకవేళ మనమైతే క్లియర్గా చెప్తున్నాము వాడొద్దని చెప్తున్నాము. సపోజ్ వాళ్ళు అనుకోకుండా వాడితే ఏమవుతుంది, అసలు దానివల్ల వచ్చే మైనస్ పాయింట్ ఏంటి? ఒకవేళ వాడితే ఎంత HP ఎంత బ్యాకప్ ఉంటే ఇన్వర్టర్ మీద వాడాలి, దాని గురించి ఏమైనా చెప్తారు టెక్నికల్గా? ఇన్వర్టర్ అంటే చూడండి, ఇప్పుడు ఇన్వర్టర్ ఏంటంటే సింపుల్ బ్యాటరీస్ మీద పవర్ ఇస్తుంది. ఇన్వర్టర్ బ్యాటరీ మీద పవర్ ఇస్తుంది. ట్రెడ్మిల్ మీరైతే ఇన్వర్టర్ మీద జనరేటర్ మీద వాడకూడదు. ఎందుకంటే సపోజ్ జనరేటర్ కూడా చెప్తున్నాను, జనరేటర్ వేసారని ట్రెడ్మిల్ వాడతారు. ఆ జనరేటర్ ఈక్వల్ పవర్ ఇవ్వదు, ఈక్వల్గా కరెక్ట్ యూనిఫామ్ పవర్ రాదు. దానివల్ల ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మదర్ బోర్డ్కి కానీ మోటార్కి కానీ. ఇంకోటి ఇన్వర్టర్ ఏంటంటే బ్యాటరీతో ఛార్జింగ్ ఉంటుంది. ఇప్పుడు పవర్ పోయింది అనుకోండి, ఇప్పుడు ఆన్ చేసి ట్రెడ్మిల్ వాడుతున్నారు. ఆ బ్యాటరీ ఛార్జింగ్ ఇప్పుడు ఎంతవరకు అయితే ఉంది, ఆఫ్టర్ 10 minutes వరకు అంత ఛార్జింగ్ ఉండదు, అది దిగిపోతూ ఉంటుంది. అంతే, దానివల్ల కూడా మీకు ప్రాబ్లం వచ్చే లో వోల్టేజ్ వల్ల ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బ్యాటరీ లో అయిపోతూ ఉంటుంది, దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. యూస్ చేయకూడదు, బెటర్ ఇన్వర్టర్ జనరేటర్ మీద యూస్ చేయకూడదు. ఇప్పుడు ఇంకోటి చాలా మంది ఏంటంటే మన దగ్గర 3 HP మోటార్ మనం కంటిన్యూ చేద్దాం. ఇంతకుముందు చెప్పాం, మనం డిస్కస్ చేస్తుంటే మోటార్లు చాలా చిన్నగా వస్తున్నాయి. అంటే చాలా మంది కష్టం అంటే మాకు చెప్తారు 14,000 ట్రెడ్మిల్ వస్తుంది అంటే, ఈ 14,000 ట్రెడ్మిల్కి 30,000 ట్రెడ్మిల్కి ఒకటే HP ఉంటుంది 3 HP లో. అంటే ఏంటి తేడా ఉంటుంది? కస్టమర్కి ఏమైనా చెప్పగలుగుతామా?
కస్టమర్కి సార్ ఇప్పుడు అంటే ఎక్కడ తేడా వస్తుంది, మోటార్దా మదర్ బోర్డ్దా క్వాలిటీ ఏం తేడా వస్తుందని? సార్ అదే చెప్తున్నా, ఇప్పుడు 3 HP మోటార్ మీరు చెప్పారు ఇందాక. 3 HP మోటార్ చూడండి, మీరు చెక్ చేయండి ఆన్లైన్లో కానీ 10,000 నుంచి 20,000 వరకు ఉంది ఒక మోటార్ కాస్ట్. మోటార్ కాస్ట్ 3 HP 10,000 నుంచి 20,000 వరకు ఉంది. ఇప్పుడు అలానే మీరు ట్రెడ్మిల్ ఆన్లైన్లో 14,000లో తీసుకుంటే ఇప్పుడు 14,000లో మీకు ఓన్లీ మోటార్ కొనడానికి పోతే 3 HP మంచి క్వాలిటీది మోటార్ రాదు. ట్రెడ్మిల్ ఇస్తున్నారంటే అతను ఆ క్వాలిటీ కూడా అలానే ఇస్తున్నారు. మోటార్ సైజ్ తగ్గించేస్తారు, రోలర్ సైజ్ తగ్గించేస్తారు, ఫ్రేమ్ సైజ్ తగ్గించేస్తారు, బెల్ట్ నేరో అయిపోతుంది. అది జూమ్ చేసి ఫోటో పెడతారు వాళ్ళు ఆన్లైన్లో, కాకపోతే అంత ఉండదు డెలివరీ అయినాక. ఇంకోటి ఏంటంటే అట్లీస్ట్ 100 kg 80 kg వెయిట్ ఉన్న వాళ్ళు కనీసం ఒక కొంటే ట్రెడ్మిల్ 25,000 పైన కొంటేనే మంచి ట్రెడ్మిల్ వస్తుంది. ఎందుకంటే మోటార్ కెపాసిటీ, మదర్ బోర్డ్ కెపాసిటీ బాగుంటుంది, లైఫ్ మీకు చాలా ఎక్కువ వస్తుంది. సో అదే మీరు ఏమంటారు అంటే ఒక 80-85 kg పర్సన్ మీరు కమ్సగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆన్లైన్ ఆఫ్లైన్ ఒక 25,000 అబ్బో పెడితేనే గుడ్ విల్ ఉంటుంది. గుడ్ విల్ వస్తుంది. బిలో 25,000 ట్రెండ్ కొడితే మంచిది కాదు. ఊరుకుంటే మీ డబ్బులు వేస్ట్ చేయకూడదు. అంటే జలీల్ భాయ్ గారు ఇచ్చిన కొంచెం ఇన్పుట్స్ ఉన్నాయి, అవి క్లియర్ మెయింటైన్ చేసుకోండి, సర్వీస్ చేయించుకోండి, మంచిగా వాడుకోండి, హెల్తీగా ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఉచిత ఫిట్నెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.